మేడం మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీబీ అని విన్నాము. సో అది ఎడ్యుకేషన్ పూర్తిగా వదిలేసి మీరు రాజకీయాల్లోకి రావాల్సింది. నేను ముందు కూడా చెప్పాను. ఇప్పుడు ప్రచారం చేసేటప్పుడు చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు. చాలా మంది 30 సంవత్సరాలు వచ్చి ఓట్లు అడిగేసి వెళ్ళిపోవటమే కానీ మళ్ళీ కనిపిరు మాకంటే నాకు అది భలే గుచ్చుకునింది అన్నమాట. సో అట్లా కాదు, నేను మానేసి ఇక్కడే ఉంటాను, నేను ప్రామిస్ చేశాను. సో ఇంట్లో కూడా నేను చెప్పలే ఇట్లా నేను ఎడ్యుకేషన్ స్టాప్ చేస్తాను కూడా ఇంట్లో కూడా నేను చెప్పలేదు, నేను ఉండిపోతాను అన్నప్పుడు. సరే గెలిచినాక మళ్ళీ అందరూ అమ్మ నాన్న వెళ్తావా కంప్లీట్ చేసుకుని రా అంటే కూడా లేదు, నేను పోను ఇక్కడే ఉంటానని చెప్పి నేను తేల్చినాక వాళ్ళు కూడా స్టన్ అయ్యారు, ఏంది పిల్ల ఇట్లా మాట్లాడుతుంది. సో ఇట్లా ఉండిపోవటం జరిగింది. ఇప్పుడు ఎడ్యుకేషన్, నా ఒక ఎడ్యుకేషన్ మీరు చూడకండి, జగన్ అన్న గెలిచినాక ప్రతి ఒక్క పేదవాళ్ళు ఎంత బాగా చదువుతున్నారు తెలుసా. ముందు డేటా మీరే ఎత్తుకోండి, గత ప్రభుత్వంలో ఎంతమంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేటోళ్ళు, ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు. ఆ గవర్నమెంట్లో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ షట్ డౌన్ చేశారు, ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ రీఓపెన్ చేసి దాని నాడు నేడు కింద డెవలప్మెంట్ ఎంత బాగా చేస్తున్నారు. మీరు గమనిస్తే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పైన ఎంతో మంది క్రిటిసైజ్ చేస్తున్నారు కదా. నేను ఒకటే అడుగుతాను, అదే నారాయణ స్కూల్స్ కావచ్చు, చైతన్య స్కూల్స్ కాదు, ఏదైనా కోఆపరేటివ్ స్కూల్స్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం పెడితే రైట్ అంటారు, గవర్నమెంట్ స్కూల్లో పెడితే మాత్రం రాంగ్ అని ఎట్లా చెప్తారు. ఎంతో మంది మీడియం క్లాస్ ఫ్యామిలీస్ లేదా బిలో మీడియం క్లాస్ పూర్ ఫ్యామిలీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ మీద అప్పులు చేసి పెట్టేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. మేము చదువుకోలేకపోయాం, అట్లీస్ట్ మన పిల్లలు బాగా చదువుకోవాలని కేవలం ఇంగ్లీష్ మీడియం కోసం అప్పులు చేసి పెట్టేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదే జగన్ ఫ్రీగా ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తూ పిల్లలు బాగుండాలి, పిల్లలు చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ రాష్ట్రం డెవలప్ అయితే ఇంటెన్షన్తో రూట్స్ లో నుంచి ఆ డెవలప్మెంట్ అనేది తీసుకొస్తున్నారు. అది ఎందుకు చూడలేకపోతున్నారు అపోజిషన్ పార్టీ అనేది నాకు తెలియట్లేదు. వాళ్ళు చేంజ్ ఇప్పుడు మనం చేసి చూపిస్తుంటే దాన్ని రాంగ్ గా ఎలా చెప్తున్నారు, వాళ్ళ నాలెడ్జ్ కే నేను వదిలేస్తున్నాను. మీకేమనిపిస్తుంది మేడం నాడు నేడు ఇప్పుడు స్కూల్లో చూసిన తర్వాత? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2018-19 ప్రచారం చేసేటప్పుడు పిల్లల్ని అడుగుతుంటే ఏ క్లాస్ అంటే 3, 2 అనేటోళ్ళు. ఇప్పుడు మీరు అడగండి 1st, 2nd అంటే చిన్న చేంజే మీకు చెప్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.